దారుణం, ఘోరం, మహానేరం. ఏమిట్రా ఇందాక నేను తెగరుస్తున్నావు? లేకపోతే పుట్టినరోజు పుట్ట అందరి ముందు లలితారాని వారితో గుర్తులు కలిపి కోరస పాడతారా? ఈ రోజు గుర్తు కలిపారు, రేపు చేతులు కలుపుతారు, ఈ ఎల్లుండి ఇంకే కలుపుతారు. నువ్వు నోరు ముయ్యకపోతే నిన్ను తీసుకెళ్లి గంగలో కలిపేస్తాను. అంకుల్, రాణి అదే నీ కూతురు, నా కాబోయే భార్య. ఆ రాజాగారితో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. రాణి నీ కాబోయే భార్య బంక వెత. నువ్వు ఇలా మాట్లాడితే నీ కూతురు నేను పెళ్లి చేసుకున్నాను. అసలు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానా? అమ్మాయి అడిగితే అడుక్కు తినేవాడికి ఇచ్చేస్తాను, కానీ నీకు మాత్రం కాదు. అయితే బస్ స్టాండ్ దాకా నేనే అడుక్కు తింటూ వెళ్తాను. నువ్వు అడుక్కు తిన్నా ఏడ్చి మొహం కడుక్కున్నా నా కూతురు మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చెయ్యను. ఇంతవరకు నాలో ఒక పిచ్చి బాబునే చూశాను. అసలు నేనంటే ఏంటో మీకు చూపిస్తాను. మీ జీవితాలు శుభంగా లేకుండా చేస్తాను. మళ్ళీ మన కలయిక కథన రంగంలోనే. జై హింద్. ఇదిగో. నువ్వేం వర్రీ పడకు బ్రదర్. ఆ రాజాగాడు నీకు శత్రువు, నాకు శత్రువు. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడివి. నీ వెనక నేను, నా గ్యాంగు ఎప్పుడు ఉంటాం. నా వెనక మీరు, మీ వెనక నేను ఉండే ప్రయోజనం పెట్టి బాబు. ఆ రాజ వెనక రాణి, లలిత ఇద్దరు ఉన్నారు. అది చాలా నా జీవితానికి శుభం లేకుండా చేయడానికి. చూడు బుచ్చి బాబు. చెప్పు బాబు. ఏ ఆడది ఇలా ఏడిచే మగాన్ని ప్రేమించదు, మరి ఎలా ఏడిస్తే ప్రేమిస్తుంది బాబు? ఎవరు ఏడవక్కర్లేదు. ఆ రాజాగాడు రాణి కలిసి ఏడ్చే టైం కోసం ఈ రోజు నుంచి ఎదురు చూద్దాం. లేకపోతే ఆ రోజే అందరూ కలిసి ఏడుద్దాం. ఏమిట్రా మీరు? అదే 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 అక్క, ముందుకక్క, కొంచెం ముందుకక్క. అర్థమైందమ్మా. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనే గాని బాధ. నీ కోరిక తీర్చడం కోసమైనా నేను అబద్ధం ఆడతాను. మీరెన్ని మాట్లాడినా మా రాజా సంగతి నాకు బాగా తెలుసు. తెలుసు కనుకే చెప్తున్నాను. నేను దయదలిచి మీ వాడికి ఉద్యోగం ఇచ్చింది పరువు హోదా గల ఆడపిల్లలతో పరాజకాలాడడానికి కాదు. నేను జాలిపడి ఉపాధి కల్పించింది నా కూతుర్నే వాళ్ళలో వేసుకుని ఇంట్లో అల్లుడిగా తిష్ట వేయడానికి కాదు. ఎవడో మేస్త్రి కూతుర్ని తీసుకొచ్చి నా కూతుర్లా పెంచాను. మీ వాడు దాంతో ప్రమాణం సాగించినా నేను అంత బాధపడకపోదు. మీ అంతస్తు ఏమిటో, అర్హత ఏమిటో తెలుసుకుని మీ హద్దుల్లో మీరు ప్రవర్తించడం మంచిది అని మీ వాడికి బుద్ధి చెప్పు. అలాగే బాబు,
అనవసరంగా ఆకాశానికి నిచ్చెనెళ్ళు వెయ్యకు. అక్కడ ఉన్నది ఒట్టి శూన్యం రా అని చెప్పి వాడిని ఒప్పిస్తాను. ఆగు. ఆవేశంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నువ్వెంతగా చెప్తున్నా రాణి మీద నాకింకా నమ్మకం ఉంది. రాణి ఎందుకు ఇలా చేసిందో, ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించిందో నేనే వెళ్ళి అడుగుతాను. ఎందుకు నిన్ను నీ ప్రేమని నిర్లక్ష్యం చేసిందో నిలదీసి అడుగుతాను. నో నో నో, నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా అదొక్కటే సమాధానం. నేను అతను ప్రేమించలేదు. అతని ప్రేమను నేను ఏనాడు ఆశించలేదు. మరి రాజాను ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పావు? నిన్ను థ్రిల్ చేయాలని చెప్పాను. నా మాట నాకే అప్పచెప్తున్నావా? రాణి, ఎందుకే నిన్ను మోసం చేసుకుంటావు? అతనికి నీ మీద ఎంతో ప్రేమ కలిగించావు. నీ ప్రేమ కోసం పరితపించే పిచ్చివాడిని చేశావు. ఇప్పుడు అతన్ని మోసం చేయటం చాలా అన్యాయమే. అన్యాయమా? అయితే నా సంతోషం కోసం నీ ప్రేమను త్యాగం చేయడం న్యాయమా? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా? చూడవే, చూడు చూడు. నేనన్నీ తెలుసుకున్నానంట. నా పేరు మీద కవితలు రాసి నాకు అంకితం ఇవ్వాలనుకున్నావు నువ్వు. ఆ కవితలు చదివి నిన్ను తన దేవతగా ఆరాధించాడు రాజా. ఎవరు ఎలా ఉంటారో తెలియకపోయినా మీ ఇద్దరు ఉత్తరాల ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సొంత అనుబంధాన్ని, అనురాగాన్ని నా కోసం వదులుకుంటావా? నా ఆనందం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? నేను త్యాగం చేశానా? ఏం త్యాగం చేశానే? ఎక్కడో అనాథగా దీనంగా బ్రతకాల్సిన నన్ను తీసుకొచ్చి దేవాలయం లాంటి ఇంట్లో స్థానం ఇచ్చారు అమ్మ నాన్న. నీతో సమానంగా నన్ను పెంచారు. వాళ్ళు చూపించిన ఔదార్యం కన్నా నేను చేసిన త్యాగం గొప్పదా? చదువుల్లో ఆటల్లో నన్ను గెలిపించాలని నువ్వు ఓడిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. ప్రపంచంలో ఏ అక్క తన చెల్లెల మీద చూపించిన మమతని నువ్వు చూపించావు. మీలాంటి మంచి మనుషుల రుణం తీర్చుకోవడానికి త్యాగన్న ఒక మాట సరిపోదే. అందుకే చెప్తున్నాను, రాజా నీకే దక్కాలి. అతని ప్రేమ నీకే సొంతం కావాలి. అతను నీ మనిషిగా నేను చూడాలి. అంతే. వెరీ వండర్ఫుల్. రాజా, అపూర్వమైన మీ అనురాగానికి, అభిమానానికి నూరేళ్లు. ఒకరి కోసం ఒకరు పడే ఆరాటానికి, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగానికి జోహార్లు. ఇప్పటిదాకా సంతలో జంతువులా నిలబడి మీ త్యాగాల బేరాలు వింటూ మీ అనురాగాల కాటాలో ఎటూ తోగలేని మోగవాళ్లా నిలబడిపోయాను. మీ నాన్నగారు ఎప్పుడు మా అమ్మాయిలు టెన్నిస్లో ఫస్ట్, బ్యాడ్మింటన్లో ఫస్ట్, స్విమ్మింగ్లో ఫస్ట్ అని మిమ్మల్ని పొగుడుతుంటే నేనేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నా జీవితంతో మీరాడే లైఫ్ గేమ్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కలిగించారు. Please stop. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడం తప్ప నా గురించి మీలో ఒక్కరైనా ఆలోచించారా? మీరిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడానికి ఆడుకునే బొమ్మలానే కనిపించారే గాని మనసున్న మనిషిగా నన్ను గుర్తించారా? నేను మీ దృష్టిలో జీవం లేని ఒక టెన్నిస్ బాల్ని, వినోదం కోసం మీరు ఆడుతున్న ఆటలో తురుపు ముక్కని, మీ ఆనందం కోసం ఉపయోగపడే అద్దాన్ని. అవసరమైనప్పుడు మీ నీడని చూసుకుంటూ, లేనప్పుడు మీరు పగలగొడితే ముక్కలైపోవాలి, నా గుండె చెక్కలైపోవాలి. అంతేకాని నాతో వ్యక్తిత్వం లేదు, నా ఇష్టానికి విలువ లేదు, నా ప్రేమకు అర్థం లేదని నిరూపించారు. మగవాడు ప్రేమించడం కోసం భగవంతుడు ఆడదాన్ని సృష్టించాడు. ఆడది పెట్టే బాధ భరించడానికి మగవాణ్ణి సృష్టించాడు.
కవిత్వాన్ని రాసే కళాన్ని కత్తిగా మార్చి మాసిపోని గాయాన్ని చేశావు నువ్వు. శృతి చేసిన వీణ తీగని తెచ్చి ఉరితాడుగా మార్చి ఊపిరి తీయాలనుకున్నావు నువ్వు. Hats off to you. Only you people taught me love. Today, you made me hate love. Yes, I hate love. I hate love. I hate